హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోస్ వ్లాగ్ వీడియోస్. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ప్రింట్ బీమ్ కింద అనమాట ఒక రూమ్ లాగా సెట్ చేస్తాము. సెంటరింగ్ అయితే చేస్తున్నాము. ఓన్గా మేమైతే వేరే వాళ్ళు డబ్బాలు ఈ చెక్కలు అడిగేసి మేమైతే సెంటరింగ్ అయితే చేస్తున్నాము. చూడండి, 10 ఇంచీలు ప్రింట్ బీమ్ అయితే వేస్తున్నాము. 10 ఇంచీలు హైట్ అయ్యి మందం అయితే వేయాలి. అందుకు 10 ఇంచీల హైట్ మీద మేము సెంటరింగ్ అయితే వేస్తున్నాము. చూడండి, రన్నర్ రాడ్లు అయితే వేస్తున్నాము. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ చెక్కలు అయితే చాలదనమాట. ముక్కలు జాయింట్లు అయితే కొడుతున్నారు. మనలు ఎండలోనే బాగా కష్టపడుతున్నారు. విపరీతంగా అయితే ఎండ. చూడండి, ఈ చెక్కలేమో సెల్ఫ్కి వేసేస్తాం అనమాట. అందుకే మేమైతే సెల్ఫ్ సైజ్ కట్ చేసుకొని అయితే జాయింట్ వేసి మరి చెక్కలు అయితే వేస్తున్నాము. చూడొచ్చు, మేమైతే రూపులు సగం కొట్టాము. మనలు రింగులు అయితే కడుతున్నారు. చూడండి, ప్రింట్ బీమ్ అనమాట ఇది. రన్నర్ రాడ్లు సపోర్ట్ చేయడానికి పోటీలు కట్ చేస్తున్నారు మనలు. స్టిరప్స్ అయితే తయారు చేస్తున్నాం. చూడండి, 11 ఇంచులు 8 ఇంచులు అనమాట సైజు. స్టిరప్ సైజు పెద్ద బీమ్ అనమాట, ప్లింట్ బీమ్కి. చూడండి, మనలు సెంటరింగ్ కార్లు అయితే పోటీలు కట్ చేసి కొడుతున్నారు. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, ఇక్కడ మేమైతే సెంటరింగ్ అయితే వేస్తున్నాము. ఇప్పుడు సెంటరింగ్ రూపులు అనమాట మొత్తం సైడ్ కొట్టేసి ఈ రన్నర్ రాడ్లు అన్నీ కొట్టాక ఇప్పుడు సీట్లు అయితే ఎక్కిస్తున్నాను నేను. చూడండి, నేను సీట్లు అయితే మొత్తం మేకలతోనైతే టైట్ చేస్తున్నాను. ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది ఫ్రెండ్స్, మామూలుగా లేదు ఎండ. ఈ సెంటరింగ్ ఏమో వచ్చి మేము స్లాబ్ అయితే కాదు, ఈ పునాది లెవెల్ అయితే సెంటరింగ్ అయితే వేస్తున్నాము. ముందలైతే 2 గదులు పునాది ఉంది, వెనకొచ్చేమో పునాది బాగా హైట్లో ఉంది. 6.5 అడుగులకు మించి ఎక్కువ ఉంది. అందుకే మేమైతే ఒక స్టోర్ రూము సెట్ అవుద్దనేసి మేమైతే ఒక రూమ్ అయితే సెట్ చేస్తాము. తర్వాత బాల్కనీ వచ్చి ముందర 6 అడుగులు అయితే మేము లాగాము. వాటిగా మేము సెంటరింగ్ అయితే చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు మేమైతే రూపులు అయితే కొడుతున్నాము. రూపులు కొట్టి సీట్లు అయితే ఎక్కిస్తున్నాం అనమాట. ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది. మేమైతే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము, కానీ తప్పదు. కూలికి వెళ్ళాక పని అయితే చేయక తప్పదు. ఫ్రెండ్స్, ఈ సెంటరింగ్ వచ్చేమో మేమైతే ఫస్ట్ టైం ఇదే. వేరే వాళ్ళ సీట్ మేము ఈ సీట్స్ తెచ్చేసి మేము బిగిస్తున్నాము. ఫస్ట్ టైం అనమాట మేము సెంటరింగ్ వేయడము. ప్లింట్ బీమ్ అనమాట మొత్తం ఇది. 10 ఇంచుల బీమ్ అయితే మేము వేయాలి. బొట్ట అయితే కడుతున్నారు. చూడండి, ఏంటి వానరే కష్టపడుతూ పని చేస్తున్నాడు ఎండలోన, చక్కగా ఇంట్లో వండకుండా. చూడండి, ఇది బాల్కనీ అనమాట. ఈ బాల్కనీ కోసమే మేమైతే అడుగు ప్లింట్ బీమ్ అయితే ఇచ్చాము. రింగులు అయితే చూడండి, అడుగు బీమ్కి మేము 9 ఇంచులు రింగులు అయితే వేస్తున్నాం. ఇదిగో, ఇక్కడ మీరు చూడొచ్చు, మేమైతే సీట్ మొత్తం అయితే ఎక్కించాము. ఈ సీట్ల సైజ్ వచ్చేమో 2 అడుగులు వెడల్పు, పొడవు వచ్చి 3 అడుగులు అనమాట. మొత్తం సీట్లు అయితే మొత్తం బిగించాము. చూడండి చూడండి ఫ్రెండ్స్, మేమైతే సెంటరింగ్ డబ్బాలకి అయితే ట్యాప్ స్టిక్కర్ అయితే వేస్తున్నాము. అంటే మాల్కి అనమాట, దానికి ఉన్న పదును జ్యూస్ కిందకి వెళ్ళకుండా అనమాట మేము చేయాలి. చూడండి, మొత్తం సెంటరింగ్ అయితే మేమే కొట్టామన్నమాట. అయ్యాక స్టిక్కర్లు అయితే వేస్తున్నాము. బా చూడండి, ఎలా అంటిస్తున్నాము చెక్కల మీద, సీట్ల మీద. గ్యాప్ లేకుండా అయితే సెంటరింగ్ అయితే కొట్టాము, కానీ స్టిక్కర్లు అయితే వేయకి తప్పలేదు. ఇంటి వానర్ అనమాట. చూడండి, క్యాప్ అయితే వేసుకున్నారు. గజాలు అయితే కటింగ్ అవుతుంది. ఇది చూడండి, నువ్వు కొట్టు. కరెంట్ అయితే లేదు, అందుకే మేము పూర్వకాలంలో రాయి పెట్టి చుట్టుతోనైతే కొడుతున్నాడు మనవాడు.
వర్షం పడ్డది, అందుకే వర్షం పడగానే కరెంట్ అయితే తీసాను. చెక్కల మీద అయితే సేపు అంటిస్తున్నాడు మనం. హలో గాయ్స్, మేమైతే ఈరోజు గజాలు అయితే కట్ చేస్తున్నాము. చూడండి, ఫ్లింట్ బీమ్ అయితే వేయాలి. ఆయిల్లే మేము గజాలు కట్ చేస్తున్నాము. ఈరోజు మొత్తం బార్ బెండింగ్ అయితే చేస్తాము. చూడండి, వీళ్ళే అయితే మేము ఫ్లింట్ బీమ్ అయితే వేయాలి. మేము అవి గజాలు ఇవన్నీ కట్ చేశాక కాంక్రీట్ అయితే వేయాలి. చూడండి, మేము మనలో అయితే గజాలు లెవెల్ చేస్తున్నారు. క్రాంక్ బార్లు అయితే ముందు గజాలు అయితే కడుతున్నాము. బార్ బెండింగ్ అయితే చేస్తున్నాము. సెంటరింగ్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బార్ బెండింగ్ అయితే కడుతున్నాము. ఫ్రెండ్స్, మా కష్టానికి అయితే కొద్దిగా గుర్తించండి. నా వీడియో అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్లింట్ బీమ్ అయితే సెంటరింగ్ చేస్తున్నాం. చూడండి, మొత్తం డబ్బాలతోనైతే సెంటరింగ్ అయితే అవుతుంది. 10 ఇంచీలు మందం అయితే బీమ్ వేస్తున్నాము. ఫ్లింట్ బీమ్ అనమాట ఇది. మొత్తం 3 రూమ్లు, మొత్తం బాల్కంతో కలిపి 4 రూమ్లు అన్నమాట. చూడండి, ఇప్పుడు మొత్తం సెంటరింగ్ అయితే అయిపోయింది. గజాలు కూడా కట్టడం అయిపోయింది. ఈ సైడ్ చెక్కలు అయితే వేసి మేము ఈరోజు కాంక్రీట్ అయితే వేస్తున్నాము. ఇదిగోండి, మిల్లర్ అయితే నాదేనండి, రెడీగా ఉంది, తెచ్చాము. చూడండి, క్రాంక్ అయితే వేస్తాము. కవర్ బ్లాక్స్ అయితే ఖచ్చితంగా వేయాలి స్లాబ్లకి. అవి వేయడం వల్ల లైఫ్లో మరి గజాలు పెంపుడు పట్టే అవకాశం, తర్వాత పగిలిపోయే అవకాశం అయితే రాదనమాట. గజాలు అనేది కింద కనబడకుండా ఉండడానికైతే కవర్ బ్లాక్స్ అయితే వేయాలి ఖచ్చితంగా. చూడండి, అక్కడ ప్లేస్ లేపడమే. ఓకే ఫ్రెండ్స్, బార్ బెండింగ్ అయితే మొత్తం క్లియర్ అయితే అయిపోయింది. ఇప్పుడు వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.